కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో కోర్టులో తీర్పు రాబోతోంది. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ పిటిషన్ పై తీర్పును వెల్లడించబోతోంది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. తన కుమారుడు పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని కవిత పిటిషన్ మూవ్ చేశారు. బెయిల్ ఇవ్వొద్దు అని కోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసింది. కవిత బయటకు వస్తే కేసుకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది అని ఈడీ చెబుతోంది. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు బెయిల్పై ఎటువంటి తీర్పు వస్తుందో అనే ఉత్కంఠ కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఎన్ని గంటలకు బెయిల్ పిటిషన్పై ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉన్నాయి? లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పిటిషన్ పై రోజ్ అవెన్యూ కోర్టు ఈ రోజు తీర్పును ఇవ్వబోతుంది. మరి మొదట తీర్పును రిజర్వ్ చేసినటువంటి రోజ్ అవెన్యూ కోర్టు ఈ రోజు మధ్యాహ్నం తీర్పు ఇస్తుంది. మరి ఇటు కవిత వాదనలు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలు కూడా రోజ్ అవెన్యూ కోర్టు వింది. మరి సుదీర్ఘ వాదనల తర్వాత ఈ కేసు తీర్పుని సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మరి కవితకు బెయిల్ వస్తుందా రాదా? మరి కవిత అడిగిన రీజన్స్ ఏంటి బెయిల్ కోసం? ఇక ఆమె కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి ఆమె కోరారు. మరి కవిత చూసుకున్నట్టుగైతే ఆమె రిమాండ్ రేపటి వరకు ఉంది. రేపు మధ్యాహ్నం కవితను కోర్టులో హాజరుపరుస్తారు. మరోవైపు సిబిఐ కూడా ఆమెను విచారించాలని కోరుతుంది. మరి ఇంకోవైపు 20వ తేదీన కవిత రెగ్యులర్ బెయిల్కి సంబంధించి విచారణ కూడా జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలో కీలకమైన కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇస్తే విచారణకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు విన్నవించడం జరిగింది. కవిత 100% కవిత ఈ కేసులో కీలకమైన నిందితురాలు కాబట్టి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ని కూడా రోజ్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు పెట్టడం జరిగింది. మరి ఇండో స్పిరిట్ లో కవితకు వీళ్ళకు 33% వాటా ఉన్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన వినిపించింది. మరోవైపు ఇక కవిత ఫోన్లో డేటాను ఫార్మాట్ చేశారు. మరి టోటల్గా 5 ఫోన్లలో డేటాను ఫార్మాట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఏంటి కవితకు అని చెప్పేసి కూడా ఇక్కడ సీరియస్గా వాదనలు వినిపించడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇక దాంతోపాటు ఇక అరుణ్ పిల్లైకి కవితకు లిక్కర్ స్కామ్ లో ఆధారాలు ఉన్నాయి. ఇండో స్పిరిట్ లో 33% వాటా ఇద్దరికి ఉన్నాయి. అలాగే దినేష్ అరోరా అప్రూవర్ గా మారాక అన్ని విషయాలు చెప్పారని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు విన్నవించడం జరిగింది. ఇక బుచ్చిబాబు ఫోన్ లో ఉన్న చాట్ ఆధారంగా ఎక్సైజ్ పాలసీ యొక్క నోట్స్ ని రికవరీ చేశామని కూడా చెప్పడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. మరి అరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ను 100 రోజుల తర్వాత కోర్టులో రిట్రాక్ట్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా కోర్టుకి గుర్తు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. మరి కవిత కేసుకి సంబంధించి ఇక దినేష్ అరోరా అప్రూవర్ గా మారడం అలాగే 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇవ్వాలనేది కూడా కవిత ఆలోచన. మరి పాలసీలో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో కవిత పాత్ర ఉంది అంటానికి తమ వద్ద పూర్తిగా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా గట్టిగా వాదనలు వినిపించింది. కవితకి మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వద్దు, ఆమె విచారణకు సహకరించలేదు, కుటుంబ ఆస్తులు వివరించలేదు, కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు వివరించలేదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సహకరించలేదని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు కోర్టులో. మరి కవిత తరపున న్యాయవాదులు కూడా వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. కవిత అన్ని విధాలు పూర్తిగా సహకరించారు. అసలు కవితకు ఈ కేసులో అసలు ఎలాంటి సంబంధము లేదు. కవితకు కావాలని కవితను రాజకీయ కుట్రతోనే ఇరికించారు కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వాలి. ఆమె కుమారుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ నేపథ్యంలో ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి కూడా చెప్పారు. దానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదులు కూడా చెప్పారు. మానవీయ కోణంలో అంటే ఆమె పేర్కొన్న అంశం అయితే మానవీయ కోణంలో లేదు. ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, ఇప్పుడు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా స్ట్రాంగ్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో కవితకి ఈ రోజు బెయిల్ వస్తుందా రాదా? ఒకవైపు సిబిఐ, ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరోవైపు ఐటీ, 3 కూడా కాచుకొని కూర్చున్నాయి. ఒకవేళ కానీ రోజ్ అవెన్యూ కోర్టు కానీ బెయిల్ కానీ గ్రాంట్ చేస్తే మాత్రం ఇమీడియట్ గా జైలు వద్దకు వెళ్ళి ఆమెను అదుపులో తీసుకోవడానికి సిబిఐ రెడీగా ఉంది. అయితే సిబిఐ కూడా ఒక పిటిషన్ వేసింది, కవితను విచారించడానికి తమకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి రోజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆమెను విచారించడానికి ఒక రోజు ముందు జైలు అధికారికి ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాలి. అలాగే అక్కడ ల్యాప్టాప్స్ కానీ ఎన్ని తీసుకువెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది రోజ్ అవెన్యూ కోర్టు సిబిఐకి.
మరి ఈ నేపథ్యంలో కూడా బెయిల్ వస్తే సిబిఐ వెంటనే పట్టుకొని తన కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఒకటి ఉంటుంది. దాంతోపాటు రేపు మధ్యాహ్నం కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తుంది. మరి ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ పెంచుతారా లేదంటే ఏం చేయబోతున్నారు అనేది కూడా రెండో అంశం. మూడో అంశం ఏంటంటే 20వ తారీఖున రెగ్యులర్ బెయిల్ ఉంటుంది. మరి వీటన్నిటి నేపథ్యంలో చూసుకున్నట్టుగైతే కవితకు ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆమెపై స్ట్రాంగ్ ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందు పెట్టిన నేపథ్యంలో ఇక కోర్టు ఈ అంశానికి సంబంధించి బెయిల్ గాని రిజెక్ట్ చేసినట్టుగైతే కవిత న్యాయవాదులు మళ్ళీ హైకోర్టుని అప్రోచ్ అవ్వాలి. హైకోర్టులో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. హైకోర్టులో కూడా వాదనలు విన్న తర్వాత అక్కడ సంబంధించిన ఆధారాలు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇరు వర్గాలు కూడా మళ్ళీ బెయిల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ బెయిల్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సింది. సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ వాదనలు వినిపించి అక్కడ బెయిల్ తెచ్చుకోవాలి. ఎంపీ సంజయ్ సింగ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కు 6 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. ఇక అభిషేక్ బోయినపల్లికి 19 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. ఇక దీంతో పాటు తీహార్ జైల్లో కవిత ఉన్నారు, అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి ఒక్క ఆధారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద లేనప్పటికీ కూడా ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని ఈడీ తమ కస్టడీలో పెట్టుకోవడం, ఆ తర్వాత ఆయన్ని రిమాండ్కి తీహార్ జైలుకి పంపించడం కూడా జరిగింది. మరి ఆయన బెయిల్ విషయంలో కూడా ఇదే తరహా పరిస్థితి ఉంటుంది. కనీసం 2 నెలలైనా పట్టే అవకాశం ఉంది బెయిల్ మీద బయటికి రావడానికి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి కవిత కూడా బయటికి రావాలంటే ఇంకో 2 నెలలు వేచి చూడాల్సిందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో అధికారులు అలాగే న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టు బెయిల్ మంజూరు చేసే ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులని అడుగుతుంది. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాకు అభ్యంతరం లేదు ఇవ్వడానికి అని చెప్పేసి చెప్తే అప్పుడు కోర్టు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆధారాలన్నీ కూడా పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాత కవిత ప్రమేయం ఉందా లేదా అనేది కూడా నిర్ధారణకు వచ్చి అప్పుడు బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ బెయిల్ రావడానికి మరింత సమయం పట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ.